పెట్టు. థ్యాంక్స్. ఏంటి మాట్లాడో? కనీసం ఎలా ఉన్నావు అని అడగవే. ఎలా ఉన్నావు? ఏంటి? ఇద్దరం దూరం అయిన తర్వాత నువ్వు చాలాసార్లు గుర్తుకొచ్చావు. నిన్ను పూర్తిగా మర్చిపోలేకపోతున్నాను. నాకొక విషయం అర్థమైంది. నిన్ను చాలా మిస్ అయ్యానని. నా వల్ల కాదు నిన్ను విడిచి దూరంగా ఉండటం. నాకు తెలుసు నీ కోపంగా ఉంటుందని, కానీ నాదే తప్పు. నువ్వు నాకు కావాలి కార్తిక్. ఐ లవ్ యూ. హాయ్. హాయ్. తను వైష్ణవి, నీకు తెలుసు కదా. ఆ ఫొటోస్లో మీద్దరూ కలుసుకొని ఎంతకాలం అవుతుంది? ఎవరిద్దరు? అదే తను భాగ్యలక్ష్మి. సరిగా గుర్తులేదు. పోనీ మనం ఎప్పుడు విడిపోయామో గుర్తుందా? గుర్తుంది. 2.5 సంవత్సరాలైంది. నాన్న చనిపోయిన రోజు. అలీకి యాక్సిడెంట్ అయిన రోజు. వైష్ణవి, వైష్ణవి, నా మాట విను. ఆగు, నేను చెప్పేది విను. వైష్ణవి, ఒక్క మాట. ఆడ మగ అనే ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ అనేది ఒక భావన కాదు. అది నా దృష్టిలో దేవుడిచ్చిన వరం, ఒక గట్టి బంధం. భాగీతో నాకు ప్రేమ చాలా బాగుంది వైష్ణవి. చిన్నప్పుడు అమ్మ జోలపాడి నిద్రపుచ్చినంత హాయిగా ఉంది. తను నాకు ఒక్కరోజు కనిపించకపోతే నాకు తెలియకుండానే నాలో భయం మొదలవుతుంది. ఎందుకని కూడా తెలీదు. తను నా వంక చూడకపోతే ఆ రోజంతా నాలో ఏదో కన్ఫ్యూషన్. సూర్యుడు ఉదయించాడో అస్తమించాడో తెలియని కన్ఫ్యూషన్. నువ్వు నా నుండి దూరమైన తర్వాత ఒక్కరోజైనా అలా నీకు కనిపించిందా? చెప్పు, నిజం చెప్పు వైష్ణవి. టెల్ మీ ద ట్రూత్. నిజమే, నాకెప్పుడు అలా అనిపించలేదు. ఎందుకంటే నువ్వు దూరం అయితే బాధపడేంత ప్రేమని నేను నీకు పంచలేదేమో. భయమేస్తుంది కార్తిక్. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 అడుగులు వేసేసరికి భయం వేస్తుంది. ఇప్పుడే అనుకున్నా నువ్వు నా మనిషివి కాదు, ఇక నీ గురించి ఆలోచించకూడదు అని. ఇంతలోనే ఇక్కడ స్టార్ట్ అయింది. ఇందాక నువ్వు చెప్పావే గుండెలు పిండినట్టు బాధగా ఉంటుందని. అలా సేమ్, కానీ బాగుంది.